బుట్టెంగారి మాధవరెడ్డి ఈ పేరు కొద్ది రోజుల క్రితం తెలంగాణలో మారుమోగిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు జీవోకు వ్యతిరేకంగా కోర్టులో రెడ్డి జాగృతి స్థాపకుడు బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్ వేశారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపట్టింది. దాంతో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు నిలిచిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఆయన టికెట్ ఇచ్చింది. ఆ నేతకు పింక్ పార్టీ బీఫామ్ ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయా? బీసీ రిజర్వేషన్ల జీవోపై కోర్టుకు వెళ్లిన ఆ నేతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఆత్మరక్షణలో పడిందా? ఆ నేతకు టికెట్ ఇవ్వడం ద్వారా బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదనే అంశాన్ని కవిత తెరపైకి తెచ్చారా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వరుస పర్యటనలతో 3 ప్రధాన పార్టీల నేతలు హోరెత్తిస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చేందుకు కేటీఆర్, హరీష్ రావు శ్రమిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఆ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి తామేమీ తక్కువ కాదంటోంది. ఇక జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ల మీద తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఈ సందర్భంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ టార్గెట్ గా కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆచితూచి తమ అభ్యర్థులను బీఫామ్లు ఇచ్చింది. ముందుగానే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సమన్వయకర్తలను నియమించింది. అభ్యర్థుల గెలుపు బ్యాక్గ్రౌండ్ను అధ్యయనం చేసి అభ్యర్థులను బరిలోకి దింపింది బీఆర్ఎస్. ఇదిలా ఉంటే మేడ్చల్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేటలో ఎన్నికలు ఉన్నాయి. అయితే మూడుచింతలపల్లి, కేశవాపూర్ 10వ వార్డు నుంచి రెడ్డి జాగృతి నేత బుట్టెంగారి మాధవరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఫామ్ ఇచ్చారు. ఇప్పుడు మల్లారెడ్డి మాధవరెడ్డికి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన బుట్టెంగారి బీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. బుట్టెంగారిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ మీద టన్నుల కొద్దీ బురద చల్లేసిన పార్టీ తరపునే ఇప్పుడు అతగాడు పోటీ చేస్తున్నాడని చెప్పాలన్న సోయి కూడా కాంగ్రెస్ నేతల్లో లేదు. ఈ విషయమై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటూ కోర్టులో కేసు వేసిన బుట్టెంగారికి బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇస్తారంటూ బీసీ సంఘాలతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. అయితే గత కొన్నాళ్లుగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం అగ్గి రాజేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ను మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికలు ముగిశాక బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగానే మరో జీవోను తీసుకువచ్చింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు బీఆర్ఎస్ ను అటు బీసీ సంఘాలు, కవిత తప్పుపడుతున్నారు. ఇక ఇప్పటికే మాధవరెడ్డి టికెట్ అంశంపై బీసీ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టే మరీ బీఆర్ఎస్ ను తప్పుబట్టాయి. మరోవైపు బీసీలపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదనే అంశాన్ని ఇప్పుడు కవిత రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని, కనీసం ఒక సభ కూడా నిర్వహించలేదంటూ విమర్శించారు. ఇక మాధవరెడ్డికి హరీష్ రావు సన్నిహిత వ్యక్తి అంటూ అటాక్ మొదలు పెట్టారు. ప్రస్తుతం మాధవరెడ్డికి టికెట్ ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్ల జీవోపై కోర్టులో కేసు వేయించింది బీఆర్ఎస్ఏననే వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేశారు కవిత. మొత్తానికి మాధవరెడ్డి టికెట్ విషయం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలిసి జరిగిందా, లేక మల్లారెడ్డి తనకు తాను డిసైడ్ చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి బీసీ సంఘాలు కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.